షాపింగ్కి ఆఫ్టర్ 6 months అనుకుంటా. 6 months తర్వాత ఈరోజు బయటకు వచ్చాము, వెళ్తున్నాము షాపింగ్కి. చూపిస్తాను, సౌత్ ఇండియా షాపింగ్కి వెళ్తున్నాము. మాల్ ఎలా ఉంటుందో ఈరోజు మీ అందరికీ నేను చూపిస్తాను. చూడండి నా లైవ్లో. మేము వచ్చేసి కార్ దగ్గరికి వెళ్తున్నాము, సెలార్కి వచ్చాము. వెల్కమ్ టు రమ్య రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేము షాపింగ్ వెళ్తున్నామండి. టుడే వ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేస్తాను. చూడండి, ఏంటంటే మేము ఆఫ్టర్ 6 months ఈరోజే బయటకు వచ్చాము. ఆల్మోస్ట్ 8 months అయింది మేము బయటకు వచ్చి. అంటే మేము షాపింగ్కి వెళ్ళి ఈరోజు ఫస్ట్ టైం షాపింగ్కి వెళ్తున్నాము ఆఫ్టర్ లాక్డౌన్. సో సౌత్ ఇండియా మాల్కి వెళ్తాము. మాల్ ఎలా ఉంటుందో నేను ఈరోజు మీ అందరికీ చూపిస్తాను, చూసేయండి. షాపింగ్ అంటే జనరల్గా దసరాకి అందరూ బట్టలు తీసుకుంటారు కదా, తెలంగాణ వాళ్ళైతే అందరూ తీసుకుంటారు. బతుకమ్మ గౌరమ్మ పెట్టేటప్పుడు మనం కొత్త బట్టలు వేసుకుంటాం కదా, సో అందుకోసం తీసుకోవాల్సి వస్తుంది అంతే. సో షాపింగ్కి వెళ్ళేటప్పుడు, మాల్ లోపలికి వెళ్ళేటప్పుడు మీ అందరికీ నేను చూపిస్తాను. కరోనా టైంలో కూడా షాపింగ్కి వెళ్తున్నాం మేము, ఎందుకంటే దసరాకి కొత్త బట్టలు వేసుకోవాలి కదా, సో అందుకోసమే వెళ్తున్నాం అనమాట. ఈరోజు నేను నా బ్లాగ్లో చూపిస్తాను మాల్ అనేది. సో ఇదండి వే వచ్చేసి. ఇక్కడ మనకి ఇది కేపీహెచ్బికి వెళ్తున్నాము, కూకట్పల్లి కేపీహెచ్బి సౌత్ ఇండియా మాల్. ఇది వచ్చేసి జోయా లుకాస్. గోల్డ్ ఏమైనా తీసుకోవాలంటే నేను ఇందులోకి వెళ్తాను, జోయా లుకాస్లోకి వెళ్తాను. మనకి ఇది వచ్చేసి కేపీహెచ్బి రూట్ అనమాట. ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కేపీహెచ్బిలో. వచ్చేసి చందన బ్రదర్స్ వెళ్ళింది కదా, కాంచీపురం వరమహాలక్ష్మి కూడా ఇక్కడే ఉంటుంది. చూడండి, కళామందిర్, అలాగే కాంచీపురం, ఇవన్నీ మాల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. చూడండి, ఫైనల్లీ మనం వచ్చేస్తున్నాము చెన్నై షాపింగ్ మాల్. తర్వాత నెక్స్ట్ అదే ఉంటుంది మనకి సౌత్ ఇండియా మాల్. ఆఫ్టర్గా ముందైతే ఏంటంటే మేము మాల్కి వచ్చినప్పుడు మెక్డీకి వెళ్ళి మాల్లో షాపింగ్ చేసి తర్వాత ప్యారడైజ్ పక్కన ఉంది కదా దానికి వెళ్ళి ఇంటికి వచ్చేవాళ్ళం. ఈ కరోనా టైం వల్ల అసలు ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్ మాల్కి వెళ్ళాం. ఒక 2 hours అలా షాపింగ్ చేసుకొని మళ్ళీ వెంటనే బయటకు వచ్చేసాము భయపడుతూ. చూడండి, మాల్లోకి ఎంటర్ అవుతున్నాము. రష్ కూడా ఎంత ఎక్కువగా ఏం లేదు, అంటే కిడ్స్ దగ్గర ఉంది, శారీస్ దగ్గర అయితే అసలు తక్కువగానే ఉంది. ఫస్ట్ వచ్చేసి నేను శారీస్ చూస్తున్నాను. ఇక్కడ ఇదంతా కూడా శారీ సెక్షన్ అన్నమాట. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా శారీ సెక్షన్ ఉంటుంది. చూపించొద్దు, యాక్చువల్లీ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ ఉంది. బట్ కాకపోతే ఏంటంటే నేను ఇలా యూట్యూబ్లో పెడతాను అని చెప్తే ఓకే మేడం అనేసి అన్నారనమాట. సో అలాగా చూపిస్తున్నాను మీ అందరికీ. వాళ్ళకు కూడా ఫ్రీ పబ్లిసిటీ అవుతుందిగా, సో అందుకే ఓకే అన్నారేమో, నేను పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి సారీస్ అన్నమాట. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సారీ సెక్షన్. అంటే మనకి ఆఫర్ ఉంటాయి, ఇక్కడ అన్నీ కూడా ఆఫర్ సారీస్ ఉంటాయి. అలాగే క్లాత్ కూడా చాలా బాగుంటుంది. నేను సారీకి అయితే సారీస్ అయినా మనకి జనరల్గా మాల్స్ అన్నిటిలో కల్లా ఫ్యామిలీ షాపింగ్ అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాలే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి అన్నీ రీజనబుల్గా, అలాగే అన్నీ బాగుంటాయి క్లాత్స్ అవన్నీ కూడా. ఇంకా చాలా మాల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, కాకపోతే నేను ఈ మాల్కి వెళ్ళడం జరిగింది. సో అది నేను ఈరోజు చూపిస్తున్నాను. మీరు ఇంకా నా వ్లాగ్లో ఇంకా కొన్ని షాపింగ్ మాల్స్ కూడా చూపిస్తాను, లైక్ ఇన్ఆర్బిట్, ఫోరం, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ కరోనా వల్ల బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు, సో అవన్నీ నేను మీకు చూపించలేకపోతున్నాను.
చూడండి, నేను షాపింగ్ చేస్తుంటే ఇక్కడ మా అమ్మాయి ఉన్న అబ్బాయి కూర్చొని ఉన్నారు. అటు వచ్చేసి అన్ని డ్రెస్ మెటీరియల్స్ అలాగే అవన్నీ ఉంటాయి, డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. ఇటు వచ్చేసి శారీస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఆఫర్ అన్నమాట, ఆఫర్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా. అలాగే ఇక్కడ కొద్దిగా టాప్స్, అలాగే గాగ్రాస్, అలాగే లెహంగాస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మనకి ట్రెడిషనల్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. చూడండి, మీకు కనబడుతుందా, చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి బాగా నచ్చింది, బట్ కాకపోతే క్లాత్ అంతా పల్చగా ఉందని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి మనకి జ్యువెలరీ ఉంటుంది, అలాగే పక్కన అలాగే బ్యాంగిల్స్, జ్యువెలరీ, క్లిప్స్, చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ అవి అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి బ్యాంగిల్స్ అలాగే హెయిర్ బ్యాండ్ అవి తీసుకుంటున్నాను నేను. క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, తనకి రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ అవసరం ఉంటాయిగా, సో రెగ్యులర్ వేర్వి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ నేను శారీ ట్రై చేస్తున్నాను, పైన వేసుకొని చూస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం మేము. చూడండి, మీరు చూస్తున్నట్లయితే ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇందాక గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి శారీస్ ఉంటాయి. ఇక్కడ కొంచెం ఎలా అంటే కొంచెం ఎక్కువ కాస్ట్లో ఉంటాయి, గ్రౌండ్ ఫ్లోర్ కొద్దిగా తక్కువ కాస్ట్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి వర్క్ శారీస్, అలాగే మోడర్న్ శారీస్, పట్టు, ఫ్యాన్సీ అన్ని టైప్స్ ఉంటాయి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ వచ్చేసి నేను అన్ని శారీస్ చూస్తున్నాను. ఇదిగోండి, మిడిల్లో ఉందా, అది బాగా నచ్చింది. ఇంకా వచ్చేసి మా హస్బెండ్ పైకి వస్తున్నారు శారీ సెక్షన్ దగ్గరికి. మళ్ళీ కిడ్స్ దగ్గరికి వెళ్తున్నాం మేము. శారీ అయిపోయింది, తీసేసుకున్నాను నేను. ఏమేమి శారీస్ తీసుకున్నానో మీతో షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మా బేబీ డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి మళ్ళీ వచ్చేసాము. ఇది వచ్చేసి 4th ఫ్లోర్. బేబీస్ అంతా కూడా, కిడ్స్ అంతా కూడా. ఫస్ట్ మా బాబు తీసుకుందాం అనుకుంటున్నాము, సో ఇటు సైడ్ వచ్చాము. ఇటు సైడ్ గర్ల్స్, ఇటు సైడ్ బాయ్స్ అన్నమాట. 2 సైడ్స్ ఉంటాయి 4th ఫ్లోర్లో. ఫస్ట్ మా అబ్బాయికి సెలెక్షన్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ నార్మల్వి తీసుకుంటున్నాను, ఒక 2 అలాగా, రెగ్యులర్గా బయటికి వచ్చినప్పుడు వేయడం కోసం. చూడండి, ఇవి 2 సెలెక్ట్ చేశాను నేను అందులో నుండి. క్లాత్ అయితే చాలా బాగుంది, తనకి వేసినా కూడా వేసుకున్నట్టే ఉంటుంది. బేబీస్ కదా, చిన్నపిల్లలకి అలాంటివి వేయాలి మనము. బాబు వచ్చేసి చూస్తున్నాడు అటు ఇటు. ఏంటి ఫస్ట్ టైం తను బయటికి రావడం, షాపింగ్కి రావడం పుట్టినప్పటి నుంచి. సో ఈరోజే వచ్చాడు మాల్కి. ఇది వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య తీయమంటే తీశాను. ఫోన్ చేసి చెప్పారు తనకి డ్రెస్సెస్ తీసుకోమని. దసరా కదా, అమ్మమ్మ వాళ్ళు కంపల్సరిగా బట్టలు ఇస్తారు మనకి. నాకు, మా అమ్మాయికి, మా బాబుకి, ముగ్గురికి శారీస్. నాకు శారీ, మా పిల్లలకి డ్రెస్సెస్. 3 తీసుకోమని చెప్తే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ చూస్తున్నాను, ఇంకో డ్రెస్ వాళ్ళ డాడీ తీస్తున్నాడు బాబు కోసం. ఇది వచ్చేసి ఇది సెలెక్ట్ చేశాడు. చూస్తున్నాడు, ఇంకా చాలా చూస్తున్నాడు తనకి.
ఇక్కడ వచ్చేసి మా బాబువి డ్రెస్సెస్, ఇవి మేము సెలెక్ట్ చేసినవి. వాళ్ళు బిల్లింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే బిల్లింగ్ తీసుకొచ్చి ఇస్తారనమాట, బిల్ పేపర్ మనకి. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి శానిటైజ్ చేస్తుంది. ఊరికే బట్టల్ని ముట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, ఊరికే బట్టల్ని ముట్టుకోవాలి మళ్ళీ శానిటైజ్ చేసుకోవాలి, అంతేగా ఈ కరోనా టైంలో. ఇది వచ్చేసి ఇది బాగుందా అని అడుగుతున్నాను మా హస్బెండ్ని. బాలేదు అని చెప్తున్నారు, వాడి కోసమే, మా బాబు కోసం. ఇక్కడ వచ్చేసి ట్రెడిషనల్వి ఉన్నాయి పిల్లలకి, కుర్తాస్ అలాంటివి. ఇటు సైడ్ వస్తే ట్రెడిషనల్ వేర్ అన్నీ కూడా. సో ఫైనల్లీ మా బాబు షాపింగ్ కూడా చేసేసాము. నెక్స్ట్ మా పాప షాపింగ్ చేయాలి. చూడండి బుల్లి బుల్లిగా భలే ఉన్నాయి కదా, ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. బట్ పుట్టిన పిల్లలకి వస్తాయేమో, అవి చిన్నగా ఉన్నాయి. క్లాత్ మాత్రం లోపల చాలా బాగుంది, ఏంటంటే మనకి స్మూత్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మా పాపకి సెలెక్ట్ చేస్తున్నాము, చూస్తున్నాను నేను. జనరల్గా సద్దుల బతుకమ్మ అంటే మనము ట్రెడిషనల్వి వేస్తాం కదా, అలాంటివి నార్మల్గా కాకుండా. సో ట్రెడిషనల్వి చూస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి. లైక్ ఇలాంటివి గాగ్రా, లెహంగా, లాంగ్ ఫ్రాక్ అలాంటివి చూస్తున్నాను. చూపిస్తున్నారు తను నాకు, తీసేస్తున్నారు అవన్నీ పెద్ద సైజ్ అని చెప్పేసి. మా అమ్మాయి సైజ్ పెడతారు చూడండి. ఒక్కొక్కటి పెడుతున్నారు మా అమ్మాయి సైజ్ ఇవన్నీ కూడా. ట్రయల్ చేయొచ్చా అంటే తను ఒకటి చేయొచ్చు మ్యామ్ అని చెప్పారు. సో ట్రయల్ చేపిద్దాం అనుకుంటున్నాను. అంటే మాస్క్ వేసే జస్ట్ పైనుండి అలా వేస్తాను. ఇది ఒకటి ట్రయల్ చేసేది మా అమ్మాయి, బాగానే ఉంది. ఆ చైన్తో ఆడుకుంటూ ఉంటుంది, కానీ అది బెల్ట్ సరిగ్గా లేదని చెప్పేసి నేను తీసుకోలేదు. ఆ డ్రెస్ బెల్ట్ దగ్గర కిందకని ఉంది. లెహంగా తీసుకునింది, ఒక లెహంగా, అలాగే ఇంకో డ్రెస్, ఇంకా నార్మల్గా టీషర్ట్స్ కూడా తీసుకుంది. ఇది వచ్చేసి మెన్స్ వేర్ అనమాట. మా అమ్మాయి ఏమేమి షాపింగ్ చేసిందో నేను చూపిస్తాను మీకు తర్వాత లాస్ట్లో. ఇది వచ్చేసి మెన్స్ వేర్, మా హస్బెండ్ తీసుకుంటా అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. తను జీన్స్ ట్రై చేస్తున్నాడు, ట్రయల్ రూమ్కి వెళ్ళారు. సో అంతలోపు మా అమ్మాయి తీస్తుంది. మా పాప తీస్తుంది వీడియో. ఇక్కడ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో మెన్స్ వేర్ ఉంటాయండి.
తను జీన్స్ అలాగే టీ షర్ట్ తీసుకున్నారు. చూపిస్తాను నేను తను ఎలాంటివి తీసుకున్నారో తన షాపింగ్ కూడా. లాస్ట్లో మీకు అంతా కూడా నేను చూపిస్తాను మేము ఏమేమి షాపింగ్ చేసామనేది. సో మీరు అక్కడ చూడొచ్చు. జస్ట్ అలా నచ్చగానే ఇలా తీసేసుకున్నామండి. మళ్ళీ భయం కదా, కరోనా టైంలో వెళ్ళడమే ఎక్కువ అంటే ఇంకా గంటలు గంటలు మనం స్పెండ్ చేయలేం కదా. సో అలా నచ్చిందా తీసేసుకున్నాం అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి కిడ్స్ టాయ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి మనకి కిడ్స్ వేర్లోనే ఇక్కడ సైడ్కి ఇలా జస్ట్ బాగుంది అన్నమాట చెప్పేసి ఇక్కడ పిల్లలకి డ్రెస్సెస్ అలాగే టాయ్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేసి ఉంటాయి. సో ఇంకా టాయ్స్ చూస్తే మా అమ్మాయి చూడండి తను తీసుకుంది ఆ టాయ్. నేను ఇవ్వట్లేదని చెప్పేసి తను తీసుకుంటుంది. నా గిన్నెలు అనేటివి తనకి ఎన్ని గిన్నెలు ఉన్నా సరిపోవని మళ్ళీ ఎప్పుడు చూసినా తీసుకుంటూనే ఉంటుంది. సో తీసేసుకుంది, తనకి నచ్చింది. సో ఫైనల్లీ మా షాపింగ్ అంతా కూడా అయిపోయింది. అయిపోయాక బిల్ పే చేశారు, తీసేసుకున్నారు. ఇక్కడేమో గిఫ్ట్స్ వస్తున్నాయని చెప్తే మేము తీసేసుకుంటున్నాము. గిఫ్ట్స్ వచ్చాయి. అయిపోయింది, మేము ఇంకా బయటికి వచ్చేస్తున్నాం. షాపింగ్ అంతా కూడా అయిపోయింది మాది. జస్ట్ 2 అవర్స్లోనే షాపింగ్ అంతా కూడా చేసాం. ఫస్ట్ టైం ఇంత త్వరగా షాపింగ్ చేయడం, మేము నలుగురికి తీసుకోవడం. సో ఫైనల్లీ మా షాపింగ్ అయిపోయింది, మేము వచ్చేస్తున్నాం కిందకి. ఇక్కడ వచ్చేసి మేము కార్ వ్యాలెట్ పార్కింగ్ అన్నమాట ఇచ్చేసాము. సో వాడికి ఇచ్చాము, వాడి కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. పైన వచ్చేసి మీకు మెట్రో వ్యూ కనబడుతుందా? అసలు బయట ఏమీ తీసుకోలేదు, డైరెక్ట్గా అంటే నార్మల్గా అసలు కనీసం కూల్ డ్రింక్ అలాంటిది కూడా తీసుకోలేదు. వచ్చేస్తున్నాము. వచ్చేసింది, మా కార్ తీసుకొచ్చాడు వాడు. సో మేము వెళ్తున్నాము, తను తీసుకొచ్చాడు మా కార్. సో బ్యాగ్స్ అన్నీ కూడా అందులో పెట్టేస్తున్నారు డిక్కీలో. ఆఫ్టర్ 8 మంత్స్ అనుకుంటా షాపింగ్ వచ్చాం కదా, చాలా అలసిపోయాము. 2 అవర్స్ అయినా కూడా. సో మీరు పైన చూస్తున్నట్లయితే మెట్రో వెళ్తుంది, చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీశాను. చూడండి మా బాబు కూడా చాలా అలసిపోయాడు, ఎలా చూస్తున్నాడో. మేము వెళ్తున్నాము ఇంకా ఫైనల్లీ ఇంటికి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది, బట్ కాకపోతే చీకటి అయిపోయింది. మీకు కనబడుతుందా? మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మా కమ్యూనిటీ కనిపిస్తుంది మీకు. మీరు ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పండి, నేను కమ్యూనిటీ టూర్ కూడా చేసి పెడతాను, వీడియో చూడొచ్చు మీరు. ఫైనల్లీ మనం వెళ్తున్నాం ఇంకా ఇంటికి. వచ్చేసి సెల్లారనమాట. నేను తీసుకున్న శారీ ఇది ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ మిక్స్. బార్డర్ వచ్చేసి ఇలా బాగుందా, ఈ శారీ తీసుకున్నాను. My shopping
షాపింగ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ ఇవన్నీ కూడా ఇవే అండి. డ్రెస్సెస్ అన్నీ కూడా మేము టీ తాగి కాస్త రిలాక్స్ అయ్యాక మీకు చూపిద్దాం అనుకున్నాము. సో టీ తాగేసాము, చూపిస్తాము మా పాపకి, మా హస్బెండ్కి, మా బాబుకి ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాము చూసేయండి. ఫస్ట్ మా బేబీ డ్రెస్ చూపిస్తాను. బేబీ డ్రెస్సెస్ చూపిస్తాను. బేబీ డ్రెస్ వచ్చేసి దసరాకి తీసుకున్న డ్రెస్. ఇది వచ్చేసి గాగ్రా అండి తీసుకున్న డ్రెస్. ఇది పట్టుకో, ఇలా పట్టుకో, ఇక్కడ పట్టుకో, అక్కడ కాదు. ఇది వచ్చేసి కింద స్కర్ట్ అండి, కింద స్కర్ట్ చూపిస్తాను. కింద స్కర్ట్ పట్టుకో. ఇక్కడ వచ్చేసి చున్నీ, ఫేవరెట్ చున్నీ అనమాట. చూడండి, చున్నీ అనగానే ఎలా వేసుకుంటుందో. ఇది వద్దా, మాల్లో వేసాం కదా, అది అంత నచ్చలేదు, సో ఇది తీసుకున్నాను. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకున్నారు డ్రెస్ వచ్చేసి. ఇలా వచ్చింది. ఆఫర్ పెట్టారండి 500కి 4 టీ-షర్ట్స్ అని చెప్పేసి. సో డైలీ వేర్కి బాగుంటుందని చెప్పేసి నేను 4 కలర్స్ తీసాను. ఎల్లో కలర్, పింక్, ఇది వచ్చేసి వైట్ కలర్. ఇవి వచ్చేసి జాకీ అన్నమాట. ఆఫర్ పెట్టారు అక్కడే జాకీ కూడా. సో 500కి 2 పెట్టారు షార్ట్స్. సో బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాం. జాకీ బ్రాండ్ వచ్చేసి మా బాబుని చూపిస్తాను. ఫస్ట్ ఇది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసిన డ్రెస్. ఈ డ్రెస్ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు 2 డ్రెస్సెస్ తీసుకున్నారు. అకేషన్ ఉందని చెప్పేసి ఇద్దరికి చెరీ 2 తీసుకున్నారు. వాళ్ళ డాడీ తీసుకున్న డ్రెస్. ఇది వచ్చేసి దసరా రోజు ప్యాంట్ వచ్చేసి ఇవి జీన్స్ మీదకి బాగుంటుందని చెప్పేసి సింగిల్ టీ-షర్ట్ వైట్ కలర్ది. ఆల్రెడీ జీన్స్ 2 డ్రెస్సెస్ తీసుకున్నారు. ఒకటి అకేషన్ ఉందని చెప్పేసి, ఒకటి దసరా కోసమని. సో 2 తీసుకునేసరికి ఇవి 2 ఇలా. ఇది వచ్చేసి ఇంకోటి డైలీ వేర్ అని చెప్పేసి టీ-షర్ట్ అండ్ కిందన షార్ట్. మా హస్బెండ్ సౌత్ ఇండియాలో తీసుకున్నారు 2 జీన్స్. వచ్చేసి ఇది తీసుకున్నాను ప్లెయిన్, ఇంకో టీ-షర్ట్ అనమాట. ఇది బాగా మా శారీ, మా అమ్మ వాళ్ళు తీసుకున్న శారీ అండి. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు తీసుకున్న శారీ నాకు నేను సెలెక్ట్ చేసుకున్నాను అంతా కూడా. సో లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పేసి తీసుకున్నాను. మా అమ్మ వాళ్ళు తీసుకున్న శారీ. ఇది వచ్చేసి ఇంకో గ్రీన్ కలర్ శారీ. ఇలా ఉంటుంది, మనకి ఫోటో ఉంది కదా, అలా ఉంటుంది శారీ. 2 శారీస్ తీసుకున్నారు మమ్మీ వాళ్ళు, అమ్మ వాళ్ళు. ఇది వచ్చేసి మా హస్బెండ్కి నచ్చింది. సో తను నచ్చి ఈ కలర్ డ్రైయర్ కదా అని చెప్పేసి తీసుకున్నారనమాట నా కోసం. ఇంకోసారి 4 శారీస్ తీసుకున్నాను నేను కదా. ఇంత షాపింగ్ చేస్తే వాడికి ఏమనిపించిందో ఏమో, నాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి ఏంటంటే మనకి ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట. గిఫ్ట్ వచ్చేసి ఇది 5,000 షాపింగ్ చేస్తే ఈ బ్యాగ్ ఇచ్చాడు మనకి. చూడండి బాగుందా బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్. ల్యాప్టాప్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది 5,000 షాపింగ్ చేస్తే ఈ బ్యాగ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి 10,000 షాపింగ్ చేస్తే ఈ బ్యాగ్ అనమాట. 2 బ్యాగ్స్ ఇచ్చాను.
గిఫ్ట్ అలాంటివి. ఇంకా మరీ అవన్నీ చూపిస్తే బ్లాగ్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను చూపించలేదు. తర్వాత ఇది కూడా వచ్చింది. ఇది వచ్చేసి 4 సెట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో 5 సెట్స్ ఉన్నాయి, సారీ 4 ఉన్నాయి. ఇది వచ్చేసి మా షాపింగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ మై సబ్స్క్రైబ్ అండ్ మై యూట్యూబ్ ఛానల్ and don't forget to click on the bell icon. Thank you for watching this video, friends. Thank you so much.